హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదేంటి సడన్గా శ్మశానంలో వీడియో తీస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మనం బెంగళూరులో హల్సూర్లో ఉన్న శ్మశాన కాళీ అమ్మ గుడి గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది దిష్టి తగిలింది అని, గాలి సోకింది అని అంటుంటారు కదా. అలాంటి వారికి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి దిష్టి తీయడం, తాయెత్తులు కట్టడం, యంత్రాలు ఇవ్వటం ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా నా నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. శ్మశానంలో గుడి అనేది నేను చూడటం ఇదే మొదటిసారి. కానీ కర్ణాటకలో ఇలా చాలా శ్మశానంలో టెంపుల్స్ ఉంటాయని తెలిసింది. గోకర్ణలో కూడా శ్మశాన కాళీ అమ్మ దేవాలయం ప్రసిద్ధి అని విన్నాను. శ్మశాన కాళీ అమ్మ అంటే ఎవరు? శ్మశాన కాళీ అమ్మ అంటే భద్రకాళి, రుద్రకాళి మరియు శ్మశానకాళి, ఇలా ముగ్గురు చాలా శక్తివంతమైన దేవతలు. ముఖ్యంగా శ్మశానకాళి తంత్రదేవత, శివుడి కంటే శక్తివంతమైనది ఈ జగన్మాత. మొదట్లో నేను శ్మశానంలో గుడి అంటే ఏంటి అని భయపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ ఏం భయం లేకుండా వచ్చి ఎంతో భక్తితో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇది డే టైమే కాదండి బాబు, నైట్లో కూడా ఇలానే వస్తారంట. ఈ గుడిలోనే మనం వీరభద్రస్వామి మరియు నాగదేవతా విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడికి ప్రతి ఆదివారం మరియు అమావాస్య రోజుల్లో ఎక్కువగా భక్తులు వస్తుంటారు. ఇంకా శివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారని చెప్పారు. మీలో ఎంతమంది శ్మశాన కాళీ అమ్మ గురించి తెలుసు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.